హలో అండి. మేము ఎగ్జిబిషన్కి బయలుదేరాము. మా చెల్లి, మా వారు, నేను, మా కోడలు, మనవడిని తీసుకొని బయలుదేరాము. బాగుందంట ఎగ్జిబిషను. జలకన్యని పెట్టారంట. దానిలో అది చూద్దామని చెప్పి బయలుదేరాము. ఇది ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ దగ్గర. ఎంట్రన్స్ చాలా బాగా పెట్టారు. కొండలో నుంచి వెళ్ళినట్టు పెట్టారు. చాలా బాగుంది అది. మా చెల్లి నేను ఫోటోలు తీసుకుంటూ వెళ్తున్నాము. సీనరీస్ చాలా పెట్టారు ఫోటోలు దిగటానికి. అసలు జనాలందరూ ఫోటోల మీదే ఎక్కువ మక్కువ చూపారు. ఫోటోలు దిగుతూ ఉన్నారు. కాశ్మీర్ జలకన్య అంట ఎగ్జిబిషన్లో. ఆ జలకన్య కోసమే జనాలందరూ ఎగబడుతున్నారు. అసలు ఖాళీ లేదండి ఈ ఎగ్జిబిషన్లో. చాలా బాగుంది. ఇంకా కొనుక్కునే వస్తువులు, లేడీస్కి సంబంధించిన యాక్సరీస్ చాలా ఉన్నాయి. ఫోటోలు దిగుతున్నారు. మా వారైతే ఫోటోలు దింపుతున్నారు మా హవిని, మా కోడల్ని. ఆ ఫోటోలు దింపడానికి ఎత్తుకోలేదంట. అరుస్తున్నాడు మా మనవడు ఎత్తుకోమని మా వారిని. ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలైతే జలకన్య దానిలో బాగా ఒక మనిషిని దానిలో పెట్టారు. అసలు చాలా బాగుంది. ఎలా ఉందో కానీ అదిగో మనిషి జలకన్య. అసలు అది ఆక్సిజన్ అది పెట్టారు అనుకుంటా. బాగుంది. మా మనవడు డ్యాన్స్ వేస్తున్నాడు. ఆ మ్యూజిక్కి డ్యాన్స్ వేస్తున్నాడు. చూడండి అస్సలు ఖాళీ లేదు. ఫోటోలు తీసుకునే వాళ్ళు తీసుకున్నట్టే ఉన్నారు. అసలు ఫోటోలు జనాలు కూడా అందరూ ఆ జలకన్య కోసమే వస్తున్నారు. ఇక జైంట్ వీల్ అని, తిరిగేవి, కొలంబస్ అని, పిల్లలు ఆడుకునేవి చాలా ఉన్నాయండి. పిల్లలైతే మా మనవడు చిన్నపిల్లాడు కదా, ఆడుకోలేడు. అందుకని దానిలో కాసేపు పెట్టి తిప్పాము. మేము ఫోటోలు తీసుకుంటుంది మా కోళ్ళు. దానిలో కాసేపు తిరిగాడు.